జరగనున్న అధిక పింఛను పార్ట్ 1, 2 విధానం కింద లెక్కింపు స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్ఓ. అధిక పింఛను లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది. తాజా నిర్ణయం చందాదారుల ఆశలపై నీరు చల్లినట్లయింది. కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లో భారీగా కోత పడనుంది. అధిక పింఛను అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షన్లకు వర్తింపజేస్తున్న లెక్కింపు విధానాన్ని అధిక పింఛను అర్హులకు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పేరా 12లోని నిబంధనల ప్రకారం 2014 సెప్టెంబర్కు ముందు సర్వీసుకు పార్ట్ 1, 2014 సెప్టెంబర్ నుంచి పదవి విరమణ వరకు పార్ట్ 2 కింద లెక్కించి తుది పింఛను ఖరారు చేయనుంది. ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్ఓ వివరించింది. ఈపీఎఫ్ఓ పింఛను విభాగ అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు.